నేను 4వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు, మా పాఠశాలకు విచ్చేసిన ముఖ్య అతిథులకు ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు. దీనికోసం డాక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. దీనికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. ఈ రాజ్యాంగం 1950 జనవరి 26వ అమలులోకి వచ్చింది. అందువల్ల ఆనాటి నుంచి జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. నాకు ఈ అవకాశం కల్పించిన ప్రధాన ఉపాధ్యాయులకి నా ధన్యవాదాలు.